హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక సీజనల్ పచ్చడి తీసుకొచ్చాను. పుల్ల పుల్లగా కారం కారంగా మంచి టేస్టీగా ఉంటుంది. అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికి. అదేనండి చింతకాయ పచ్చడి. మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఏడాది పొడుగునా నిలవ ఉంటుంది. అది ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాం రండి. చింతకాయ పచ్చడికి ముదురు చింతకాయలు తీసుకోవాలి. ఇలాగా తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత వీటిని ఇలా ముక్కల కింద చేసుకోవాలి. చూసారు కదా, ముదిరింది బాగాను. ఇలా ముక్కల కింద ఎందుకు చేసుకోవాలంటే కొన్ని కాయలు పాడైపోతాయి. చూడండి, ఇగో ఇలా వస్తాయని నేను కొన్ని పండిపోతాయి. సో ఇవన్నీ తీసేయడం కోసం కొంచెం ముక్కల కింద చేసుకోవాలి. ఇగో ఇలా లేకుండా అన్నీ పక్కన పడేయాలి. ఇవన్నీ ఇలాంటి ముదురుకాయలు తీసుకొని ఇలా ముక్కల కింద చేయాలి. చేసిన తర్వాత రోట్లో వేసి కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ముక్కల్ని చిన్న రోట్లో కానీ ఏదైనా పెద్ద రోట్లో కానీ కొంచెం ఉప్పు పసుపు ప్రతిసారి కొన్ని ముక్కలు ఇలా తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కచ్చాబచ్చాగా దంచుకోవాలి. వీటిని డైరెక్ట్గా మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోతుంది. ఎందుకంటే ముదిరిన కాయలు కదా, గింజ ఉంటుంది, గింజ కూడా బాగా నలిగిపోతుంది. అందుకని మనం రోట్లో వేసి దంచుకుందాం. కొద్దిగా దంచేటప్పుడు గింజ నలిగిపోకూడదు. గింజ బాగా నలిగిపోయిందంటే చేదు వస్తుంది. ఇప్పుడు ఇలా ఒక చిన్న రోల్ తీసుకున్నాను నేను. ఇందులో చింతకాయలు కొంచెం వేసి కొట్టుకుందాము. దానికి ముందు ఏం చేయాలంటే మనం చింతకాయలు ముక్కలు చేసుకున్నాం కదా, 1 కిలో చింతకాయలకి 200 గ్రాముల వరకు ఉప్పు పడుతుంది. నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. 200 గ్రాముల దాకా పడుతుంది. అలాగే కొంచెం పసుపు. ఇప్పుడు మనం కొన్ని ముక్కలు వేసుకుని కొట్టుకుందాము. ముక్కలు కొంచెం ఉప్పు, తర్వాత అలాగే కొద్దిగా పసుపు వేసి కొట్టాలి. ఇలాగా మరీ గట్టిగా కొట్టేయకూడదు, గింజ నలిగిపోకూడదు. జస్ట్ కొంచెం కచ్చాబచ్చాగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇవి ఇలాగ మొత్తం అన్ని ముక్కలు దంచుకోవాలి. గట్టిగా మాత్రం కొట్టేయకూడదు, గింజ నలగకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలాగా కొట్టుకోవాలి. చింతకాయలన్నీ ఇలాగా ఉప్పు పసుపు వేసి దంచుకున్నాము కచ్చాబచ్చాగా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక 2-3 రోజులు ఒక పక్కన పెట్టేయాలి. మూత పెట్టి తడి తగలకుండా ఉన్న చోట పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే చింతకాయలో ఉన్న ఊట ఉప్పు కలిపి ఈ ముద్దంతా మెత్తబడుతుంది. తర్వాత 3 రోజులు అయిన తర్వాత ఏం చేయాలో చూద్దాము. నేను చింతకాయ దంచేటప్పుడు రాళ్ళు ఉప్పు వేశాను కదా, నేను 200 గ్రామ్స్ వరకు పడుతుందని చెప్పాను. కానీ ఉప్పు క్వాలిటీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. నేను 200 గ్రామ్స్ చెప్పాను కదా అని వేసేయకండి. నేను రాళ్ళ ఉప్పు కాబట్టి ఈ గ్లాస్ తోటి వేశాను, ఒక కాఫీ గ్లాస్. ఇది క్వాలిటీని బట్టి ఉంటుంది, అందుకని ముందే వేసేయకండి. చూసుకుని కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. చింతకాయ ముద్దని మనం పక్కన పెట్టాము కదా, మూత పెట్టి 3 డేస్. ఇప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా ఒకసారి కలుపుకొని, చూసారు తడిగా ఉంది, ఇప్పుడు తడి వచ్చింది, ఊట, తడి అంటే ఊట. ఇప్పుడు మనం ఇందులోంచి ఈనెలు ఇవన్నీ తీసేయాలి. ఈనెలు, కాడలు, గింజలు చూసారా, ఇగో ఇలా ఇవన్నీ తీస్తే వచ్చేస్తాయి. ఇవన్నీ తీసి శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి ఈనెలన్నీ ఏరి పక్కన పడేయాలి. ఇదిగో ఇవన్నీ తీసేయాలి. అలాగే గింజలు కూడా ఉంటాయి అక్కడక్కడ, మనం గింజలు గట్టిగా కొట్టలేదు కదా, అవి కూడా ఒక్క నిమిషం అవన్నీ కూడా తీసేయాలి, ఏరేయాలి. గింజలు ఇవన్నీను ఏరేసి శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ మనం ఇప్పుడు ఇవన్నీ సపరేట్ చేసుకుందాము. చింతకాయ తొక్కులోంచి మనము గింజలు ఈనెలు అన్నీ తీస్తే ఇన్ని వచ్చాయి. తర్వాత క్లీన్ అయిన తర్వాత ఇంత ముద్ద మిగిలింది. దీన్ని మనం ఏం చేయాలంటే మిక్సీ జార్లో కొంచెం వేసుకొని కొంచెం కచ్చాబచ్చాగా దంచుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. ఇలా కొంచెం వేసుకుని కచ్చాబచ్చాగా దంచుకుందాము. కచ్చాబచ్చాగా దంచుకున్న చింతకాయ పేస్ట్ ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాము. దీన్నంతా కూడా మనము ఒక జాడీలో కానీ గాజు సీసాలో కానీ తడి తగలకుండా ఉంటే ఏడాది 2 ఏళ్ల పాటు ఉంటుంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని తాలింపు వేసుకోవచ్చు. తాలింపు కూడా రకరకాలుగా వేసుకోవచ్చు. కొంతమంది పచ్చిమిరపకాయలు వేస్తారు, కొంతమంది పండుమిరపకాయలు వేస్తారు, కొంతమంది కారం వేస్తారు. ఈ ముద్ద ఉంది అంటే మనకి ఎప్పుడు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొంచెం తీసి తాలింపు వేసుకుందాము. నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టానండి, చింతకాయ పండుమిర్చి.
అది కూడా చాలా బాగుంటుంది. పచ్చడికి పోపు వేయాలి కదా, పోపు కోసం నేను ఒక మూకుల్లో నూనె వేసి వేడి చేశాను. వేడెక్కింది. అందులో ముందుగా మనం కొంచెం మెంతులు వేద్దాము. తర్వాత ఆవాలును మెంతులు కొంచెం ఎర్రగా వేగాలి. అలాగే కొంచెం ఇంగువ, కొద్దిగా వేగిన తర్వాత కట్టేసి కొంచెం ఆరనివ్వాలి. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. ఆ వేడికి ఇంకా వేగుతాయి. స్టవ్ కట్టేసాము. కొంచెం ఆరనిద్దాము. ఇప్పుడు చింతకాయ పచ్చడికి తాలింపు కోసము కొంచెం తీసుకున్నాను. నేను చెప్పాను కదా మనం ఎంత కావాలంటే అంత తీసుకుని తాలింపు వేసుకోవచ్చని. సో నేను కొంచెం తీసుకున్నాను. అందులో మనం తినేసిన దీనికి కొలత అంటూ ఏమీ లేదు. మనం తినేంత కారం నేను ఒక 2-3 స్పూన్లు వేస్తాను. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అంటే చింతకాయ పులుపుని బట్టి తినే కారాన్ని బట్టి ఉంటుంది. అందుకే నేను 3 స్పూన్లు వేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. కారం వేసాక ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం తాలింపు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేద్దాము. కొంచెం ఏమో కలుపుదాము, కొంచెం దీంతో కలుపుదాము, గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు ఇందాక వేసుకున్నాం కదా, కొన్ని ఆవాలు మెంతులు ఇందులో వేసి గ్రైండ్ చేద్దాం. మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొకటి కూడా చేయొచ్చు. ఇలా ఆవాలు మెంతులు వేయకుండా పొడి ఉంటుంది కదా, ఆ పొడి కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు దీన్ని కూడా మనం గ్రైండ్ చేద్దాం. ఆవాలు మెంతులు వేసాక గ్రైండ్ చేసుకుందాము. ఇది మెత్తగా గ్రైండ్ చేయడం అయ్యింది. దీని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మిగిలిన పోపు కూడా కలిపేద్దాము. బౌల్లోకి తీసుకున్నాను ఈ పచ్చడిని. ఇందులో మిగిలిన తాలింపు కలిపేసుకుందాము. ఈ నూనె అంతా వేసి కలిపి బాగా కలిపేసి వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుంది. అంతే, రెడీ అయిపోయిందండి. పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి సర్వింగ్కి రెడీగా ఉంది. ఈ పద్ధతి మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.